కృష్ణుడు బలరాముడు మొదటగా మధుర వెళ్ళినప్పుడు అలా వీధుల వెంట నడుస్తుంటే ఒక పూల కొట్టువాడు చూశాడు. స్వామి ఎంత అందంగా ఉన్నాడు. బట్టలు పంచె కట్టుకుని, అయ్యో మెడలో దండలు లేవు, పూల దండలు లేవని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి, బలరామకృష్ణ మీరిద్దరూ మా మా కొట్టుకి రండి అని చెప్పి అక్కడ ఆసనాలు వేసి బలరామకృష్ణుని ఆసీనులు చేశాడు. అంటే కూర్చుండబెట్టాడు. అప్పుడు మల్లె మొగ్గలు తులసి దళాలతో చక్కటి మాల అందంగా అల్లి స్వామికి అలంకరింపచేశాడు బలరామకృష్ణులకి. అప్పుడు స్వామి ఎంతో ఆనందపడ్డాడు. పువ్వులు సమర్పిస్తే జన్మ ధన్యం అవుతుందట, మళ్ళీ సంపదలు వస్తాయట. అందువలన కృష్ణుడు నీకేం కావాలో కోరుకోమంటే, నాకేమీ వద్దు స్వామి, కానీ నువ్వు అడగమంటున్నావని అడుగుతున్నాను. నీ పాదసేవ, నీ భక్తులతో స్నేహం, మళ్ళీ భూతదయ ప్రసాదించు. భూతదయ అంటే సమస్త ప్రాణుల యందు జాలి కలిగి ఉండడం, అంటే వాళ్ళకి సమస్త ప్రాణులకి అంత అన్నం పెట్టడం, వాటికి సేవ చేయడం. అలాంటి కోరిక కోరుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఎంతో ఆనందపడి, నువ్వు అడిగినవన్నీ ఇస్తున్నాను, నీ నీ శరీరం విడిచిపెట్టాక జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తున్నాను, అంటే మోక్షాన్ని ప్రసాదించాడన్నమాట.